అందరికీ మరణాత. అనుదిన వాక్యాహార కార్యక్రమమునకు మీకెల్లరకు ప్రభు నామమున నిండు వందన హృదయపూర్వక మరణాత. ఈ కార్యక్రమము వీక్షిస్తున్నటువంటి మీ అందరకును దేవుడు తన మహిమ కలిగిన దీవెన ఆశీర్వాదములు దయచేయునుగాక. ఆమేన్. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. చిన్ని ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వమును వసించుచు ప్రతి గానములతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను కొని ఆడబడుచున్న మా తండ్రి వందనములు. స్థల జ్ఞానివయ్యున్న నీవు నీ వాక్యమును పరిశుద్ధ ప్రశస్తమైనటువంటి మహిమ సువార్తపై మమ్మలను నడిపించుచు నీ నామమెరిగిన మమ్ములను అనేకమైన దీవెనలతో బలపరుచుచున్న దేవాస్తోత్రములు. ఈ దినమున మేము వినవలసినవి, ధ్యానించవలసినవి, గ్రహించవలసినవి, మనస్సు యందు తండ్రి తలపోసుకొనవలసినటువంటి ప్రతి విషయములను తండ్రి మీరే మాకు బోధించి ఘనపరచి నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుకొనుమని వాక్యమై మమ్ములను నడిపించుచున్న యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని యొక్క ఆశీర్వాదము, కృపోన్నతుడగు ప్రభు యొక్క సంపూర్ణ సహకారము, దీవెన తండ్రి మనందరకును ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యము ఘనమైనటువంటి విషయములని బోధిస్తుంది. అందుకే ఈ గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథము అని పేరు. దేవుని వాక్యాన్ని మనం 66 పుస్తకాలుగా విభజించుకుని ఈ 66 పుస్తకముల యందు ఎన్నో ఘనమైనటువంటి భక్తుల యొక్క చరిత్రలు చూస్తున్నాం. కానీ ఏ పుస్తకములోనైనా సరే మంచియును చెడును బోధింపబడుతుంది. కానీ దేవుని వాక్యము కేవలము మంచిని గూర్చి గాని చెడును గూర్చి గాని కాక పరిశుద్ధమైన విషయమును గూర్చి మాత్రమే బోధిస్తూ ఉంది. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యము చదువువాడు పరిశుద్ధుడు, దేవుని వాక్యమును అనుసరించువాడు అతి పరిశుద్ధుడు. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే దేవాలయములోను మహాభక్తులైన సొలొమోను కూడా దేవుని స్థానమై ఉన్నటువంటి ప్రాంగణములను అలాగే పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలములుగా విభజించాడు. ప్రాంగణమునందు ఆవరణమునందు దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి సూర్యకాంతికి స్థలముగా, పరిశుద్ధ స్థలములోను దేవుని యొక్క దీపస్తంభము, ఉపకరణములు, సంఘము, అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడగు దేవుడు. ఈ దినమున ఈ లోకములో దేవదేవుడు అంటున్నటువంటి మాట, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి. సంఘమంతయు లోకమనే వెలుగు అనగా సూర్యకాంతి పొందుకుంటూ ఆవరణము యొద్దే నిలిచిపోయింది. నిలిచిపోయి ఉన్నటువంటి స్థితి నుండి దేవదేవుడు మనకు పరిశుద్ధ స్థలములోనికి ఆహ్వానించుకున్నాడు. ఏ దినమునందైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ లభించిందో ఆ రక్షణ దినమునందే ప్రభు వారి యొక్క శిలువ దీక్ష ద్వారా అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్నటువంటి అడ్డతెర తొలగింపబడి చినిగి వేయబడి ప్రభు అయిన దేవదేవుడు తండ్రికిని మనకును మధ్య ఉన్నటువంటి ఆ అడ్డును తొలగించిన వారై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమై ఉన్నాం. ఈ దినమున మనం అతి పరిశుద్ధులుగా జీవించాలి. అప్పుడు అతి పరిశుద్ధులకు తండ్రి యొక్క ప్రేమను పొందుకొనగలం. ఈ దినమున అట్టి తండ్రి ప్రేమను విడిచి వెళ్ళినటువంటి ఒక చిన్న వాక్య వివరమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువు ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించిన విధానమును బట్టి పరిశుద్ధ లేఖన భాగములో నుండి పరిశుద్ధులైన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటకు పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము, ఈ నా కుమారుడు
చచ్చిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపమానములు ఎంతో శ్రేష్టమైనవి. అందులో క్రొత్త సంవత్సరములో ప్రవేశించినటువంటి మనము ఇప్పటికే 2 దినాలను పూర్తి చేసుకుని 3వ దినములో ప్రవేశించాం. ప్రభు వాక్కునొద్దకు వచ్చిన ప్రతి ఒక్క హస్తము, ప్రతి ఒక్క మనస్సు, ప్రతి ఒక్క తలంపు తెలుసుకొనవలసినది ఒకటే: తండ్రి విడిచిపెట్టేటువంటి వారు కారు. మనమే పాపమునకు దాసులమైపోతున్నాం. దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చిన ప్రియ విశ్వాసులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో మనము చూస్తే, లోకమంతటిని సంచారము చేసి లోకుని వలె పేరు తెచ్చుకుని లోకమునకు బానిసగా మార్చబడి, పరిస్థితులకు బానిసగా మార్చబడి, ప్రభావితమైనటువంటి పాపముతో కూడి ఉండి పశ్చాత్తాపముతో తిరిగి వచ్చేటువంటి ఆ కుమారుని యొక్క స్థితిని చూస్తూ, ఆ కుమారుడి యొక్క పరిస్థితి చూస్తూ తండ్రి ఏమంటున్నాడు అంటే, కుమారునికి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి, ఉంగరము తొడగండి, కాలికి చెప్పులను వెయ్యండి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకములో అన్ని దేవుడు మనకి ఇచ్చినవే. అందుకే దైవజనులు అన్నారు, ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. జ్ఞాని నేత్రములకు ఆనుగాని ఇతర మానవుని నేత్రాల కానకే నుండును. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. దేవుని ప్రియబిడ్డలారా, మన బ్రతుకును ఆనందకరమైన బ్రతుకుగా, ఆశ్చర్యకరమైన బ్రతుకుగా, అద్భుతకరమైన బ్రతుకుగా, ఉపయోగకరమైన బ్రతుకుగా మన దేవుడు చూస్తున్నాడు. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చును అని భక్తుడైనటువంటి దావీదు 23వ దావీదు కీర్తనలో వ్రాశాడు. ఏమిటి బ్రతుకు దినాలు? మనము ఏ కారణము చేత ఈ లోకములో జీవిస్తున్నాం? ఏ సందర్భానుసారంగా మనం ప్రభువులో సాగుతున్నాం? ఇదే కదండి మనకు తెలియాల్సినటువంటి విషయం. ఈ కుమారుడు కూడా తన జీవితమునందు కలిగి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను, కొన్ని పద్ధతులను, కొన్ని పనులను అతడు తన లోకములో ఇమిడిపోయి చేశాడు. లోకమంతా తిరగాలి, లోకమంతా సంచరించాలి, లోకానికి నేనేంటో తెలియజేయాలి, లోకమునకు నా స్థితి ఏంటో కనపరచాలి, చివరికి లోకుడనైపోవాలి. అంతే కదా? దేవుని వాక్యం యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక మాట అనుకుంటారు, లోకం అంటే ఏంటి? లోకులంటే ఎవరు? తండ్రిని విడిచిపెట్టిన వారే లోకులు. లోకమంటే తండ్రి విడనాడినది. లోకమంటే తండ్రి విడనాడినది. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము బాగుగా గమనించి చూస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనము దేవుని వాక్యములో ఘనంగా చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను
మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూచారా? లోకమంటే ఏమిటి అంటే అపరాధములు చేయించేది, పాపములోనికి నిన్ను తీసుకుని వెళ్ళేది. అటువంటి వారైనటువంటి మనలను క్రీస్తుతో కూడా మనలను తండ్రి బ్రతికించిన వారై ఉన్నారు. నీ దేవుడైన యెహోవా వాక్కును త్రోసివేయవద్దు. నీ తండ్రి ఆజ్ఞలను నీవన్నీ నెరవేర్చుము. క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా అనే కీర్తనలో భక్తులు రాయిస్తారు. నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ నువ్వు నెరవేర్చుదువని నీకు తెలుసునా? నెరవేర్చినట్లయితే పాతాళము నీ బలము ఎదుట నిలువగల నేరదని నీకు తెలుసునా? భయపడునని నీకు తెలుసునా? పడిపోవును అని నీకు తెలుసునా అని రాయించారు. ఒక మంచి తండ్రికి ఒక మంచి కుమారునిగా ఉంటే కుటుంబానికి నువ్వు గొప్ప అంతస్తునిచ్చిన వాడు అవుతావు. మరి ఎన్నో పరిశుద్ధమైనటువంటి దీవెనలతో నిన్ను ఆశీర్వదించుతున్న పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి పనులను చేసి నువ్వు ఈ లోకమునందును ప్రభు యొక్క పరిశుద్ధమైన పరలోకమందును నువ్వు సంతోషంగా ఉంటావా? యజమానుడు సంవత్సర కాలము, 3 సంవత్సరముల కాలము, మొత్తము 4 సంవత్సరముల కాలము అతడు కేవలము అంజూరపు చెట్టు యొక్క ఫలింపు కోసం చూశాడు. 3 సంవత్సరములు చూచి విసిగిపోయినటువంటి ఆ యజమానుడు ఇక నరికి వేయుము అని చెప్పగా ఆపివేసినటువంటి పనివాని యొక్క ఆశకు 1 సంవత్సరం, కోరికకు 1 సంవత్సరం. అలాగే యజమానుడైనటువంటి తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్ముని కాలమని నీకు 3 కాలాలను అనుగ్రహించారు. 3 కాలాల్లో నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు. అయినప్పటికీ ఈ దినమున రాకడ కాలము, రక్షణ కాలము, విజ్ఞాపన కాలమని ఇన్ని దీవెనలతో కలిసిన ఒక్క అవకాశమును దేవదేవుడు నీకు పనివాని స్థానములో ఉండి ప్రభు నీ కోసం అడుగుతున్నారు. నువ్వు ఫలించని చెట్టుగా ఉండిపోతావా? ఫలించే చెట్టుగా ఉండిపోతావా? దేవుని ప్రియబిడ్డలారా, ప్రశస్త వస్త్రము కపటం. తండ్రి ప్రశస్త వస్త్రాన్ని తీసుకుని వచ్చి కప్పమంటున్నాడు. ఏమి గొప్ప పని చేశాడని ప్రశస్త వస్త్రం కప్పటానికి? ఏమి మంచి పని చూపించాడని, ఏం ఫలితం తీసుకుని వచ్చాడని ప్రశస్త వస్త్రం కప్పటానికి? ఈ లోకములో మంచి చేస్తే వస్త్రం కప్పాలి. అసలు వస్త్రము ఒక మనిషికి కప్పటానికి గల గుర్తేంటి? మహాభక్తుడైనటువంటి దావీదు కూడా తన స్నేహితుడైనటువంటి వాని యొద్ద నుండి ఒక దుప్పటిని పొందుకున్నాడు, ఒక ఖడ్గాన్ని పొందుకున్నాడు, ఒక ధనస్సు పొందుకున్నాడు, ఒక దట్టిని పొందుకున్నాడు. దావీదులో అతడు ఏ గొప్ప చూశాడట? అలాగే ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు తాను చేసినటువంటి అపరాధములకు గుర్తుగా ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క దుప్పటిని పట్టుకొనగానే అది చినిగిపోయింది. అతని యొక్క పాపములను చూపించింది ఆ దుప్పటి. అది కాక బోయాజు పొలములో పరిచినటువంటి రూతమ్మ గారి యొక్క దుప్పటికి 6 కొలల యవలలను ఆమె పొందుకుంది. ఆ దుప్పటి సమృద్ధినిచ్చిన దుప్పటి. ఈరోజు ఈ తప్పిపోయిన కుమారుని యొక్క దేహము మీద, తలంపు మీద, ఆలోచన మీద కప్పబడిన దుప్పటి, ప్రశస్త వస్త్రమును పేరు చెప్పబడినటువంటి దుప్పటి ఏ గొప్ప కార్యము చేశాడని అతనికి ఇవ్వబడింది. ఎప్పుడో రాజు కావలసినటువంటి దావీదులో రాజు అంతస్తును చూచి తన స్నేహితుడు వస్త్రాన్ని ఇచ్చాడు. తను చేసిన దోషాలను బయట పెట్టుకోవటానికి సౌలు రాజు సమూయేలు యొక్క దుప్పటిని చింపివేసిన వాడుగా కనబడుతున్నాడు. తను పట్టుకుని వెళ్ళిన దుప్పటి తనకు సమృద్ధినిస్తుందని ముందే గ్రహించినటువంటి రూతమ్మ సమృద్ధిని సంపాదించుకుంది. కానీ ఈ తండ్రి ఆ కుమారునిలో ఏం చూశాడు? ఎందుకు ఆ ప్రశస్త వస్త్రాన్ని కప్పాడు? ఈ రోజు నువ్వు కూడా మహిమ వస్త్రం కోసం కప్పబడటానికి ఎంతో ఆశపడుతున్నావు. ఒకసారి గ్రహించుకో.
పరలోకములోనికి వెళ్ళటానికి ముందు ఎన్నో పనులు ఉంటాయండి. మనకి ఇక్కడ ఎన్నో పనులు ఉంటాయి. మనం ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే నేను గంటన్నర లగేజ్ సర్దుకుంటాం. అక్కడ వారికి అందంగా కనబడాలి, ఆకర్షణీయంగా కనబడాలి, చాలా ఘనంగా కనబడాలని చాలా అద్భుతమైనటువంటి దుస్తులు పెట్టుకుంటాం. ఒక పల్లెటూరుకి వెళ్ళినా సరే మన చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముందు అందంగా కనబడాలని అనుకుంటాం తప్ప యథావిధిగా మన ఇంట్లో ఉన్నట్టు ఉండాలనుకో. నువ్వు అంటున్నావు ఈ లోకములోని ఆకర్షణీయత ఎంత గొప్పగా ఉందో, మరి పరలోక్ అని ఆకర్షించాలని ఆశపడే నీ ఆత్మకు పరలోకమునకు ఘనముగా చేరాలని ఆశపడే నీ ఆత్మకు ఎంత ఘనమైనటువంటి ఏర్పాటు ఉండాలి, ఎంత ఘనమైనటువంటి వస్త్రం ఉండాలి, ఎంత ఘనమైన సిద్ధపాటు ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, తన తండ్రి యొద్దకు వచ్చి నిలబడిన ఆ కుమారుడు గతంలో చూసిన కుమారులా లేడు. శరీరము మీద వస్త్రములు లేనివాడై, ఆశలు చనిపోయిన వాడై, తలంపులు తృణీకరింపబడిన వాడై, అసలు నా తండ్రి నన్ను రాణిస్తాడా, అసలు నా వైపు తలెత్తన్నా చూస్తాడా, నా తండ్రి దగ్గర పనిచేసిన పని వాళ్ళు కూడా నాకన్నా చాలా గొప్పగా కనపడతారు. అంత హీనుడై తిరిగి వచ్చాడు. కానీ చూచిన తండ్రి ఏమన్నాడు? తన దాసులను పిలిపించి నా బిడ్డకు వస్త్రం కప్పండి, ఉంగరములు తొడిగించండి, చెప్పులను వేయండి, అతని కొరకు విందు సిద్ధము చేయండి అని చెప్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను అంతకంటే గొప్పగా సత్కరించాలని, సన్మానించాలని, ప్రేమించాలని, తన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం ఎన్నో మార్లు చదువు ఉండొచ్చు నువ్వు, ఒక్కసారి బ్రతికి చూడు. యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రియ కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నానంటే 66 పుస్తకాలను చదివి జీవించాల ప్రభు. జీవించిన తరువాతే ఈ లోకము ఆయన చరిత్రను చదువుతూ ఉంది. ఒకరి భక్తుని చరిత్ర చదివి నేను ఇలాగే ఉండాలని అనుకుంటావు. అతడు చేసిన చిన్న దోషమైనా కనబడితే ఆ దోషం కూడా చేసి మనం ఏమైపోతాం? దేవుని ఎదుట దూరస్తులం అయిపోతాం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఎన్నో పర్యాయములు ఎంతో మంది భక్తులు ప్రభు యొక్క మాట విన్నవారే, కానీ తెలియక దోషము చేసిన వారే. దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత 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 ఘనమైనటువంటి జీవితమును కొనసాగించారంటే తండ్రి మాట వినటమే. పక్కన ఉన్నటువంటి శిష్యులు ప్రభువులా ప్రవర్తించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించేవారట. పేతురు చూడండి, నేను ప్రభువులా స్వస్థ కార్యాలు చేయాలి, లేక ప్రభువులా దుస్తులు ధరించుకోవాలి, ప్రభువులా నడవాలి, ప్రభువులా మాట్లాడాలి, ప్రభువులా చూడాలి, ప్రభువులా బ్రతకాలి. వారు అలా బ్రతకటానికి ఇష్టపడ్డారు కాబట్టి ప్రభువు ముట్టుకొని స్వస్థత ఇచ్చారు. పేతురు వస్తే చాలు ఆ నీడ తగిలి వారికి స్వస్థత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాటను విన్నారు, పరిపూర్ణుడయ్యారు. ఈ పరిపూర్ణుని మాట వినటమే కాదు, అనుసరించి కూడా శిష్యులు ఇంకా గొప్ప వాళ్ళయ్యారు. దేవుని ప్రియ సంగమా, తప్పిపోయిన కుమారుడు మనలాంటి వాడే. మీకును ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో జరిగి ఉండొచ్చు. మీ ఇంట్లో కూడా ఇటువంటి పరిస్థితులను కుమారులు ఉండొచ్చు. వారితో మాట్లాడండి. బాలుడు నడవవలసిన త్రోవను అతనికి నేర్పించుము, గద్దించండి. బెత్తము వాడనటువంటి తండ్రి తన కుమారునికి విరోధి, లోకమునకు విరోధి కాదమ్మా. మొట్టమొదట నీ కన్న తండ్రికి నీ కుమారుడు విరోధి అయిపోతాడు. కన్న తల్లికి నీ కుమారుడు గాని కుమార్తె గాని విరోధి అయిపోద్ది. లోకముతో సాగటం అంటే మొట్టమొదట ఇంటిని విడిచిపెట్టడమే. లోకముతో సాగడం అంటే తెలిసినట్టు గొప్ప సంఘటన ఏమిటంటే ఇంటిలో ఉన్నటువంటి స్థితిలో నుండే లోకంలోనికి వెళతాం. అందుకే చీకటిలో నుంచి వెలుగులోనికి వెళ్ళవలసినటువంటి బిడ్డలు వెలుగులో నుంచి చీకటిలోనికి వెళుతున్నారు.
నీ బిడ్డ లోకములోనికి వెళ్ళట్లేదు, లోపాలలోనికి వెళుతున్నాడు. అది కూడా నీ ఇంట్లోంచి. బిడ్డ బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నావు అని అడగక్కర్లేదు. అలాగని బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడా నిఘా కూడా పెట్టక్కర్లేదు. సామరస్యంగా అడగండి. తనకు కావలసిన ఖర్చుకు మించి ఇవ్వద్దు. తల్లిదండ్రులే అన్ని చూసుకుంటున్నప్పుడు చేతి ఖర్చులకు ఎందుకు సొమ్మేవడం? అవసరానికి మించి ఖర్చు అతనిని అపరాధాలకు గురి చేస్తూ ఉంది. తప్పిపోయిన కుమారునికి కూడా అదే స్థితి. కొంతమంది అంటారు, అయ్యగారు మేము ఇవ్వలేకపోవచ్చు, కానీ మా కుమారుడు దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగిలించుకుని వెళ్ళిపోయేంత స్థితి వరకు మనం తీసి తెచ్చుకున్నామంటే ఎంత ఘోరం. ఈ దొంగిలించడానికి ముందు నీ బిడ్డ ఇప్పుడు నిన్ను అడగలేదా? ఏ వయసులోనూ నిన్ను నోరు తెరిచి అమ్మా నాకు ఇది కావాలని అడగలేదా? అడగని బిడ్డ ఎక్కడున్నాడండి? ఇంట్లో అన్నము దొంగలించే పరిస్థితి, డబ్బు దొంగలించే పరిస్థితి, మన గౌరవాలను దొంగలించే పరిస్థితి, మన ఆత్మీయ స్థితులను కూడా దొంగిలించే పరిస్థితులు అపవాది కల్పిస్తాడు. కల్పించడమే అతని పని. కలిసిపోవడం నీ పని కాదుగా. నిన్ను నువ్వు సరిచేసుకో, క్రొత్తగా సరిచేసుకో. నూతన సంవత్సరము, నూతన దినము, నూతన గడియో దేవుడిచ్చిన బహుమానాలు కాదండి, అవకాశాలు. ఈ రోజు దాటి ఇంకొక రోజు నీ జీవితంలోకి వస్తుంది అంటే అదేదో గొప్ప విషయంగా భావించుకుని అమ్మయ్య దేవా నిన్నంతా సూర్యోదయం చూసాం, వెంటనే సూర్యాస్తమయం చూసాం, మరలా ఈరోజు సూర్యోదయం చూసాం. సూర్యోదయము నువ్వు బ్రతికున్నంత కాలం కాదు, నువ్వు చనిపోయాక సూర్యుడు అలా ఉదయిస్తానుంటాడు. సూర్యునికి ఉన్న పనే అది. నీ పనేమిటి? ఉదయించిన సూర్యుని చూడటం, అస్తమించే సూర్యుని చూడటమా? పాపాలను చూసేది లేదా? దేవుని ప్రియబిడ్డలారా, సినిమా చూడటానికి కళ్ళు చాలా బాగా పనిచేసినాయి అంట. అవునండి, మీ కళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంటాయి. ఎంత బాగా పనిచేస్తాయి అంటే, ఈరోజు వాక్యము చదవటానికి కళ్ళకు కళ్ళజోడు కావాలి. లోకాన్ని చదవటానికి అసలు కళ్ళజోడు అక్కర్లేదండి కదా. ఇక్కడ నుండి చూస్తే 100 మీటర్లు కనబడవచ్చు, కిలోమీటర్ చూడొచ్చు, 10 కిలోమీటర్ల వరకు కూడా చూసేవాళ్ళు ఉంటారు. అంత దూరము నీ కళ్ళు చూడగలుగుతున్నాయి, కానీ నీలో ఉన్న పాపాన్ని మాత్రం ఏ కళ్ళు చూడట్లేదు. నీ ఎదుటివాడు చూడట్లేదు, నీ ప్రక్కవాడు చూడట్లేదు, నీకు నువ్వు కూడా చూడట్లేదు. మరి ఈ లెక్కలో చూసుకుంటే పాపాన్ని విడిచిపెట్టాలన్న తలంపు, గ్రహించాలన్న తలంపు నీ కళ్ళకే కలగట్లేదు, ఇంకా హృదయానికి ఏం కలుగుద్ది? అందుకే యిర్మీయా భక్తుడు 17వ అధ్యాయము 9వ వచనములో వ్రాయించిన మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదన్నారు. దాన్ని గ్రహించువాడెవడు? నువ్వు కూడా గ్రహించలేకపోతున్నావు కదా. నీ దేవుడు గ్రహిస్తున్నాడు. గ్రహించిన వానికైనా నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? అది కూడా మనం చేయటం లేదు. పాపం అందరం చేస్తాం, ఎందుకంటే లోకమే పాపం. జన్మతః పాపులమై ఉన్నాం మనం. భక్తులైనటువంటి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు పాపముల ఒప్పుదల క్రమములో రాశారు. పాప క్షమాపణ ప్రకటనలో జన్మమును బట్టి, నైజమును బట్టి, క్రియలను బట్టి, తలంపులను బట్టి, మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి పాపులమై ఉన్నాం. అన్ని పనుల్లో పాపం ఉందండి. చూపులోను, మాటలోను, పనిలోను, క్రియలోను, తలంపులలోను, ఆలోచనల్లో కూడా పాపమే ఉంది. తెలిసి పాపం చేస్తున్నాం, కానీ తెలుసుకుంటూ పాపం చేస్తున్నాం. తెలుసా? ఇక్కడ తెలిసి పాపం చేసే వాళ్ళు తగ్గిపోయారు, తెలుసుకుని మరీ పాపం చేస్తున్నారు. కానీ నువ్వు చేసే పాపానికి నీ దేవుడిని దూరం పెట్టాడా? నీ దేవుడిని వెళ్ళగొట్టాడా? ఉపమానములో ఉన్న తండ్రి కొడుకు మురోస్తు స్థితిలో ఉన్నాడు, అంటే మురికి పట్టుకుపోయి శరీరం నిండా గాయాలతో తండ్రికి అయిష్టంగా కనిపెట్టినట్లు, ఇతను నా కుమారుడేనా అని ప్రక్కన పెట్టి ఎలా కనబడుతున్నాడు, కానీ తండ్రి పక్కన పెట్టలా, దగ్గర తీసుకున్నాడు, దగ్గర తెచ్చుకున్నాడు, గుండెలకు హత్తుకున్నాడు, తన కోసం విందు చేస్తున్నాడు. ఎందుకంటే కుమారుడు ఒక మాట అన్నాడు, లోకమంతా సంచారం చేసి హీనుడైపోయిన తర్వాత తన బ్రతుకేంటో తనకు అర్థమైంది. నీ దగ్గర ఉన్న పనివానిలో ఒకనిగా నన్ను చేర్చుకో అన్నాడు. ఈరోజు మనమైతే ఏమంటాం? నాన్న ఆకలేస్తుంది, నాన్న నొప్పి వస్తుంది, నాన్న తను పడ్డాడు,
ఇంకా పడవలసిన స్థితిలో ఉన్నాడు. తండ్రి ఎదుట నేను యోగ్యుడను కాను అని ఒప్పుకున్నాడు. దేవుని వాక్యంలో భక్తుడు రాసింది అదే కదమ్మా. ఎఫెసీ పత్రికలో ఘనమైనటువంటి మాట అదే. ఏమిటది? మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనమును, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా అని రాయబడి ఉంది. ఈ అపరాధములు నిన్నే నాశనం చేసేవిగా కనబడుతున్నాయి. నీ పాపములు నిన్నే, తండ్రికి మాత్రమే కాదండి, నిన్ను నీకు దూరం చేస్తున్నాయి. నువ్వు తల్లికి తెలియకుండా తప్పు చేయొచ్చు, తండ్రికి తెలియకుండా తప్పు చేయొచ్చు, నీ ప్రభువుకు తెలియకుండా కూడా తప్పు చేయొచ్చు అనుకుంటున్నావు. కానీ నీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ దేవునికి సాక్ష్యం ఇస్తానే ఉంటుంది. పాడైపోతున్నావు పాడైపోతున్నావు పాడైపోతున్నావు, దేవుని ఎదుట ఏడుస్తూనే ఉంటుంది. ఈ దినమున దేవుని ఎదుట చెప్పుకోవటం ఆరంభించు. రోజంతా తిరుగుతావు ఫ్రెండ్స్తో, 1 గంట దేవునితో గడపలేవు. రోజంతా బ్రతుకుతావు లోకంతో, 1 గంట దేవునితో బ్రతకలేవు. రోజంతా చేస్తున్నావు పాపాలు, 1 గంట కూడా క్షమాపణ చెప్పుకోవడం సమయం లేదా నీకు? క్షమాపణ చెప్పుకున్న తర్వాత మరలా రేపు కొత్త పాపాన్ని ప్రారంభించడానికి చూడొద్దు. దేవుడు క్షమించాడు కదా అని చెప్పి నిన్ను నువ్వు గద్దించుకోకుండా క్షమించేవాడున్నాడు, భరించేవాడున్నాడు, వేధించబడినటువంటి లోకమును తప్పించేవాడున్నాడు అని నీకు నువ్వుగా సమర్థించుకుని పాపంలోనికి వెళ్ళావనుకోండి, విడిచిపెట్టేవాడుగా కూడా నీ దేవుడున్నాడు. విడువను ఎడబాయను అని ప్రభు అన్నారు. ఒక మాట చెప్పమంటారా? అది యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చిన హెచ్చరిక. రాకడ కాలములో ఎప్పుడు వస్తారో యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలియదు. కానీ పంపే తండ్రికి తెలుసు. నువ్వు నరకములో పడటం తండ్రికి ఇష్టము లేదు, కానీ నీతో 10 మంది నరకానికి తీసుకెళ్తానంటే తండ్రి ఖచ్చితంగా ఒప్పుకోడు. మనము పాడైపోవటం, 10 మందిని పాడు చేయటం నీ కుటుంబానికి మాత్రమే కాదమ్మా, నీ ఆత్మకు, నీ స్థితికి, నీ భవిష్యత్తుకు, ఎందరో భవిష్యత్తులకు నువ్వు మచ్చ తీసుకొస్తున్న వాడుగా ఉన్నావు. ఇవన్నీ పోవాలి అంటే భక్తులు ఒక మాట రాశారు, నీ రోగం బోలో నీ పాపం బోలో శ్రీరక్షణకర్త సిల్వపై మోసెన్. నీ రోగం బోలో నీ పాపం బోలో శ్రీరక్షణకర్త సిల్వపై మోసెన్. భారమెల్ల ప్రభు పైన వేసికొని, భారమెల్ల ప్రభు పైన వేసికొని, మారోగ్యమో సౌఖ్యమో భాగ్యమో గల్గు, మారోగ్యమో సౌఖ్యమో భాగ్యమో గల్గు, ఎందుకింత చింతను దేదవో, వైద్యుడు లేనాట్లు ఎందుకింత చింతను దేదవో. అందుకే చింత నొందొద్దు, దేవుని చెంత చేరు, కొంత విశ్వాసముతో వేడు, ఎంతో ఆశీర్వాదాన్ని కోరు, ఈ లోకమును వీడు. చిన్న మనవి సరిపోదమ్మా మనకి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయో తెలుసునా, నీ మతికి నీ తండ్రి నియమంబులేనిదే నెగ్గనేది రాదు తెలుసునా. నీ తండ్రి నీ మతికి ఎన్నో ఆలోచనలు ఇస్తున్నారు, వాటిని చెడు తలంపులుగా మార్చుకుంటున్నావు. మార్చుకోవద్దు, దేవుని చేర్చుకో, విశ్వాసాన్ని కూర్చుకో, నిన్ను నువ్వు మార్చుకో.
ప్రభు యొద్దకు చేరిపో, ప్రభులోనికి చేరిపో. ప్రభు ఎంత ఆశపడతాడో తెలుసా అండి మీరు దగ్గర రావాలని. ఒక్కసారి ద్రోహం అనే మాట వచ్చిన తర్వాత తోటి స్నేహితుడు కూడా నీ వైపు కనలేదు చూడు. నువ్వు దేవునికి రోజు పాపం అనే మాట చెప్పి ద్రోహం చేస్తున్నావు. అయినా దేవుడిని దూషిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? నాకు నా దేవుడు కనబడట్లేదు, నాకు దర్శనాలు రావట్లేదు, నేను చూడలేదు, చూడని దేవుడిని నేను ఎక్కడ వెతకాలి అనేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు పీల్చుకుంటున్నావు ఊపిరి, కనబడుతుందా? నీకు కనబడట్లేదు కాబట్టి ఊపిరి పీల్చడం ఆపేయి. నీకు వెలిగిస్తున్న సూర్యుడితో నువ్వు ఒక్కసారి చూడటానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీ కళ్ళు మందగించిపోతాయి, నీ కళ్ళు చమగిలిపోతాయి, నీ కళ్ళు చీకటైపోతాయి. నీ కను చూపు మేరన కలిగించిన వనరులను చూడలేనటువంటి నీ లోకపు దేహం దేవుని ఎలా చూడాలి? చూడాలంటే ప్రార్థించాలి, శుద్ధితో ప్రార్థించాలి. శుద్ధి లేనిదే సిద్ధి లభించదు సుమా. దేవుని యొద్ద నుండి శుద్ధిని సంపాదించుకో. మీరే కాదండి, భక్తులకు కూడా ఇదే పరిస్థితుంది. యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు యోహాను. ప్రభు అన్ని నాకే ఇస్తున్నారని ఆశపడ్డాడు. తెలుసా మీకు? పరమార్థ జ్ఞానాన్ని పిలువబడ్డాడు. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తన ద్వారా పొందుకున్నాడు. తను చెప్తా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు కౌగిలి నాకే దక్కింది, యేసుక్రీస్తు ప్రభు వారి మర్మాలు నాకే దక్కాయి, ప్రకటన గ్రంథమును రాయగలిగే పరలోక దీవెన నాకే దక్కింది, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి బాధ్యత నాకే దక్కింది, సంఘాన్ని నడిపించగలిగే స్థానము నాకే దక్కిందన్నారు. ఇన్నిటినీ పొందుకున్నావు. ప్రకటన గ్రంథములో పద్మాసు ద్వీపములో రాస్తున్నప్పుడు ఒక దేహమును చూచి చచ్చిన వాని వలి పడిపోయాడట. ఇప్పుడు ప్రభు అల్ఫయు ఓమేఘయు నేనే, మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనని ప్రభు అన్నారు. అంటే 3.5 సంవత్సరాల క్రితము నేను చూచిన నా ప్రభు వేరు, ఈ ప్రభు వేరు. అలాగే నువ్వు కూడా అంతే. నీ మనసులో కనబడుతున్న రూపాన్ని ప్రేమించొద్దు. ఆ ప్రభువు ఆ రూపము పుట్టించిన విశ్వాసాన్ని చూడు. పద్మాసులో ఉన్న యోహాను వలె కాక పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కన్నులతో పరలోక మహిమను చూస్తా. అలా చూడగలిగే గొప్ప ధన్యత ఈ నూతనమైన దినమున నూతన ఆశీర్వాద దీవెనలతో తండ్రి మిమ్మలను నడిపించి దీవించి బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, నీకు అనేక వందనములు. ఈ దినము గొప్ప బహుమానము, నాకు చాలా శ్రేష్టమైన దినము. నీవు అనుగ్రహించిన దీవెనను బట్టి ప్రభువా, తప్పిపోయిన కుమారుని వలె తప్పిపోతున్న ఎందరో ఆత్మీయ స్థితులను మీరే బాగు చేసి ఘనపరచి దీవించి సహాయము దయచేయమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మీ కుటుంబాల కొరకు, మీ అవసరతల కొరకు నిత్యము మా యొక్క ప్రార్థనా స్థలము యొక్క ఆలయము తలుపులు ఇప్పుడు తెరవబడే ఉంటవి. దేవుని కృపను బట్టి మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి నెంబర్లను కింద స్క్రోలింగ్లో ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరును ప్రభు తలంపులతో సాగండి. ప్రభువే దీవెన ఆశీర్వాద జయమును మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత మరణాత.